ఈరోజు స్పెషల్ అండి. పుట్టకొక్కులు లేదా పుట్టగొడుగులు అంటారు. ఇవి రెడీమేడ్ పుట్టగొడుగులు అండి. ఈ కర్రీ చేసుకుంటున్నాము. టమాటా, దానికి కావాల్సిన పదార్థాలండి: అల్లం పేస్టు, చిన్నుల్లిపాయ పేస్టు, సాజీరా, ఇవి కొబ్బరి, పచ్చి కొబ్బరి వేసానండి. ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు. పచ్చి కొబ్బరి, గసాలు, నువ్వులు, ధనియాలు, చెక్క, లవంగం, యాలుక్కాయ, చిన్నుల్లిపాయ వేసి మిక్సీ పట్టుకున్నానండి. ఇవి వచ్చేసి పుట్టగొడుగులండి. కారం అండి, పసుపు, ఉప్పు, కారం, పసుపు, ఉప్పు అండి. ఇవి టమాటాలు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ అండి, కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఆయిల్ కాగిందండి. ఆయిల్ కాగినాక దాంట్లో సాజీరా వేసుకోవాలండి. సాజీరా వేసినాక ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసుకోవాలండి. అవి కొద్దిగా వేయించుకోవాలండి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేసుకోవాలి. బ్రౌన్ కలర్ వేయించుకోవాలండి. తర్వాత అల్లం పేస్ట్ 1 స్పూను, చిన్నుల్లిపాయ పేస్టు 1 అర టీ స్పూను వేసి బాగా వేయించుకోవాలి. పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి. అది కొద్దిగా వేగినాక, అల్లం పేస్ట్ వేగినాక ఈ పుట్టకొక్కులు వేసుకోవాలండి. పుట్టగొడుగులు, తర్వాత టమాటా ముక్కలు, సరిపడా ఉప్పు అండి, ఒక అర టీ స్పూన్ పసుపు అండి, 2 స్పూన్లు కారం వేసానండి. ఇంకొంచెం వేసానండి, 3వ స్పూన్ కూడా వేసాను. అది వేసేసి బాగా మగ్గించుకోవాలండి. మూత పెట్టేసి ఇలా మగ్గించుకోవాలండి ఒక 10 నిమిషాలు. 10 నిమిషాల తర్వాత ఇట్లాగ మూత తీసి చూసుకోవాలండి. ఇట్లా నీరు వస్తుంది. అది కొద్దిగా మగ్గింది కదండి. ఈ మసాలా ఫ్రై వేసేసుకోవాలండి. గసగసాలు, ధనియాలు, నువ్వులు, కొబ్బరి, చెక్క, లవంగం, యాలుక్కాయ పేస్ట్ వేసానండి. పేస్ట్ వేసేసి కొంచెం ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. 5 నిమిషాలు మగ్గిన తర్వాత ఇట్లాగా మిక్సీ జార్ కడిగి వాటర్ పోసుకోవాలండి. వాటర్ పోసి ఉడికించుకోవాలండి. కూర బాగా నూనె తేలే వరకు దగ్గరికి పండించి కొత్తిమీర వేసి దించుకోవాలండి. ఈ పుట్టగొడుగులు కర్రీ వచ్చేసి ఆరోగ్యానికి చాలా మంచిదండి. నేను కట్టెల పొయ్యి మీద మట్టి చట్టిలో వండుతున్నానండి. ఆరోగ్యానికి చాలా మంచిది. ఆ మట్టి ఫ్లేవరు అవన్నీ కూడా వచ్చి బాగా టేస్ట్గా ఉంటుందండి దీంట్లో వండుకొని తింటే. పుట్టగొడుగులు కర్రీ వచ్చేసి ఫ్రై చేసుకోవచ్చు, జ్యూస్ వేసుకోవచ్చు, తాగొచ్చు. లేదంటే ఇట్లాగ కర్రీ వండుకొని తినొచ్చండి. ఇది రైస్లో కానీ, చపాతీల్లో కానీ, పుల్కాల్లోకి చాలా టేస్ట్గా ఉంటుందండి. దేనిలోకైనా తినొచ్చు. ఈ కర్రీ వచ్చేసి మనకి విటమిన్ డి లోపం తగ్గిపోతుందండి. ఎండకి ఉన్నా కూడా తగ్గిపోయిద్ది. విటమిన్ డి లోపం లేకుండా ఎండకు కూడా ఉదయం పూట ఎండకి మనం ఆర్గానిక్గా చెట్లు పండించుకుంటాం కదండి. ఆ చెట్ల దగ్గర మనం కలుపులు తీసుకోవటం, ఏదన్నా మొక్కలు నాటుకోవటం, విత్తనాలు పెట్టుకోవటం, ఇవన్నీ చేసుకుంటే చాలా ఆరోగ్యంగా ఉంటుందండి. ఆ డి విటమిన్ అనేది తగులుద్ది మనకి ఎండకి చేస్తే. మేము ఉదయం పూట 2 అవర్స్ చేస్తామండి ఎండకి. ఈవినింగ్ మళ్ళీ 4కి వెళ్ళేసి 5:30 అట్లాగా చేసి వస్తామండి కిందకి.
మేము అన్ని ఎరువులతోటి పండించుకొని తింటామండి. కూరగాయలు కానీ, ఆకుకూరలు కానీ, ఫ్రూట్స్ కానీ ఒకటి అర వచ్చినా కూడా మేము ఆర్గానిక్గానే పండించుకొని తింటామండి. అయితే ఇది విటమిన్ డి లోపం తగ్గిపోయిద్దండి ఈ కర్రీకి. తర్వాత వచ్చేసి పుట్టగొడుగులు తినటం వల్ల పుట్టగొడుగుల్లో ఎర్గోస్టెరాల్ అనే పదార్థం ఉంటుందండి. ఎండ తగిలినప్పుడు డి విటమిన్గా మారుతుంది, విటమిన్ డిగా మారుతుంది. అందువలన వారానికి 2-3 సార్లు పుట్టగొడుగులు తింటే ఎలాగైనా చేసుకొని తినచ్చండి. జ్యూస్ అయినా కూడా తాగొచ్చు. ఉంటే కొన్ని వారాల్లో మనకు విటమిన్ డి లోపాన్ని తగ్గించుకోవచ్చు. ఇవి మనం తాజా పుట్టగొడుగులను తెచ్చుకొని వండుకోవచ్చండి, చేసుకోవచ్చు. లేదంటే 2-3 రోజులు ఎండలో బాగా ఎండబెట్టి డ్రై చేసుకొని కూడా మళ్ళీ వాటిని నీళ్ళల్లో నానేసుకొని మనం కర్రీ చేసుకొని తినచ్చండి. ఇట్లాగా ఉడికించుకోవాలండి. దగ్గర పండించి కరివేపాకు, కొత్తిమీర వేసుకోవాలండి. ఒక్క 5 నిమిషాలు కొంచెం ఉడికించుకొని దగ్గర పండించి తీసేసుకోవటమేనండి. చాలా టేస్ట్గా ఉంటుంది ఈ కర్రీ వచ్చేసి. ఈరోజు మేము చపాతీలు కూడా చేసుకుంటామండి. చపాతీ కానీ పుల్కాలు కానీ చేసుకుంటాం టిఫిను. ఎండుకొర్రల పిండితోటి చపాతీలు అవి చేసుకుంటామండి. ఇట్లాగా కొంచెం లూజుగా ఉంటేనే బాగుంటుందండి. మనం ఆరేటోడికి కొద్దిగా చిక్కపడిద్ది. మసాలా కర్రీ వచ్చేసి ఇవన్నీ వేసాం కాబట్టి దగ్గర పడిద్దండి. అందుకని మేము దీంతో ఇట్లా లూజుగా ఉన్నట్టు తీసేసుకుంటున్నామండి. చపాతీల్లోకి, రైస్లోకి, బిర్యానీలోకి, కిచిడీల్లోకి, దేంట్లోకైనా బాగుంటుందండి. బిర్యానీ అంటే మళ్ళీ నాన్ వెజ్ కాదండి, మనం కూరగాయల ముక్కలు వేసుకుంది వెజ్ బిర్యానీ, వెజిటేబుల్ పలావ్ అండి. దాంట్లోకి దేంట్లోకైనా బాగుంటుందండి ఈ కర్రీ వచ్చేసి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి. ఇట్లాంటి వీడియోలన్నీ కూడా మీరు వచ్చేస్తాయండి మీకు అందుబాటులోకి చూసుకుంటానికి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.